సముద్రంలోకి వెళ్లే వాటర్ ని తీసుకెళ్తే తప్పేంటి? వృధా నీటితో బనకచర్ల కడితే నష్టమేంటి? కాళేశ్వరంపై అడ్డుపడ్డామా అన్న చంద్రబాబు. పోసానిని జడ్జి ముందు ప్రవేశపెట్టిన పోలీసులు 14 రోజుల రిమాండ్ విధింపు. కర్నూలు జిల్లా జైలుకు తరలింపు. కొనసాగుతున్న కరీంనగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్. 8వ రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థికి స్వల్ప ఆధిక్యం. మొత్తంగా లీడ్ లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి. నేటి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు. ఉదయం 9 నుంచి 12 గంటల దాకా ఎగ్జామ్. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ వర్తింపు. నేడు ఢిల్లీకి ఏపీ సీఎం. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం. రాత్రి విశాఖ రానున్న చంద్రబాబు. కొల్లేరు ఫిష్ మాఫియా చేతుల్లోకి వెళ్ళింది. వేల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. సిపిఐ నేత నారాయణ ఆరోపణ. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా. బీ ద బాస్. భూ నిర్వాసితులు ఆందోళన పడొద్దు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆగదు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలు. రాజ్యసభకు నాగబాబు. ఈలోపు కార్పొరేషన్ చైర్మన్ పదవి. జనసేన అధినేత పవన్ కీలక నిర్ణయం. ఈ నెల 31 నుంచి JK5OC గని మూసివేత. బొగ్గు నిల్వలు లేకపోవడమే కారణం. సింగరేణి యాజమాన్యం నిర్ణయం. శ్రీవారి ఆలయాలకు స్థలం ఇవ్వండి. 14 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రతిపాదన. స్వయంగా లేఖ రాసిన టీటీడీ చైర్మన్. యాదగిరి గుట్టలో ఘనంగా బ్రహ్మోత్సవాలు. ఈ నెల 8న స్వామివారి కళ్యాణం. హంసవాహన సేవపై భక్తులకు దర్శనం. జహీరాబాద్ లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్. కత్తులు కటారులతో సంచారం. సీసీ ఫుటేజ్ లో కనిపించిన దృశ్యాలు. దేశ ప్రగతిలో ఎంఎస్ఎంఈలు కీలకం. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాం. ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని. కేంద్రం ఆర్టీఐ చట్టాన్ని బలహీనపరుస్తోంది. నియంతృత్వ పోకడలపై పోరాడుతాం. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. జమ్మూ శ్రీనగర్ల మధ్య మొదలైన రాకపోకలు. 20 గంటలు నిలిచిపోయిన వాహనాలు. భారీ వరదతో ఆగిపోయిన వెహికల్స్. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కి భారత్ ఆస్ట్రేలియాపై ఘన విజయం. ఈ నెల 9న ఆఖరి పోరు.